అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని వక్ఫ్ ఆస్తులను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇమాం మౌజన్ల గౌరవ వేతన బకాయిలు 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని, 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని వెల్లడించారు. ముస్లిం జీవన ప్రమాణాలు పెంచేలా చేస్తున్నామని, అన్ని మతాలను గౌరవిస్తామని, అందరి వాడిలా ఉంటానని సీఎం పేర్కొన్నారు. ఇమాం మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. విజయవాడలోని A+ కన్వెన్షన్లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నామని, అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని వివరించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని పేదలకు దానం చేస్తే సంతోషంగా ఉంటారని మహమ్మద్ ప్రవక్త బోధించారని, పేదలకు సాయం చేయటమే ఖురాన్ ప్రవచించిన సూక్తి అని పేర్కొన్నారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి 3,511 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 264 కోట్లు విడుదల చేశామని, దీపం 2.0 పథకం కింద 6.2 లక్షల కుటుంబాలకు 158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇమాములకు గౌరవ వేతనంగా 180 కోట్లు అందించామని తెలిపారు. ఇమాములకు 5,000, మౌజన్లకు 10,000 చొప్పున గౌరవ వేతనంగా 180 కోట్లు అందించామని తెలిపారు. అర్హత కలిగిన ఇమాములను ప్రభుత్వ కాజీలుగా నియమిస్తున్నామని, వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచామని అన్నారు. 347 మంది ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين ورحمة الله اللهم أجرنا من النار يا مجير يا مجير يا مجير اللهم إنك عفو تحب العفو فاعف عنا. ఈరోజు మీ యొక్క గౌరవార్థం ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఆజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత కానీ,
స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులు ఉంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం GOMS నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వర్క్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా, ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో గృహ అవసరాలకు LPG గ్యాస్ కొరత లేదని, బ్లాక్ మార్కెట్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపుతామని, కృత్రిమ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, రోజుకు అవసరమైన సగటు గ్యాస్ సిలిండర్ల సంఖ్య కంటే ఎక్కువే డెలివరీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో LPG గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని, పుకార్లను నమ్మి గ్యాస్ బుకింగుల కోసం ఏజెన్సీల వద్ద క్యూలు కట్టవద్దని, రోజువారీ సగటు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు అందిస్తున్నామని పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల బుకింగుకు ఆతృత పట్టంతో సర్వర్లు సైతం మొరాయిస్తున్నాయని వివరించారు. కేంద్ర నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత మరో గ్యాస్ సిలిండర్ బుకింగుకు అనుమతి ఉంటుందని, ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని మంత్రి మనోహర్ సూచించారు. సాధారణ రోజుల్లో రోజుకి మన రాష్ట్రంలో 2.81 లక్షల గ్యాస్ సిలిండర్లు బుకింగులు జరుగుతాయని, ఈ 5 రోజుల్లో గ్యాస్ కంపెనీలు యావరేజ్గా 2.92 లక్షల గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు RTGSలో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా IVRS బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా OTP వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% OTP ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం OTP ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు.
లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏటా రైతు కుటుంబానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ దిశగా డిప్ టెక్నాలజీ, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘన స్వాగతం పలికారు. రైతు ఇళ్లకు వెళ్లి వారితో మమేకమై వ్యవసాయం, సాగు పద్ధతులు, గిట్టుబాటు ధర గురించి వాకబు చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కరపత్రాలు అందజేశారు. నీటి భద్రత, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. ఏటా రైతు కుటుంబానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు అందిస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 30,000 మంది రైతులకు 2025-26 ఏడాదికి 56.62 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ నేతల విమర్శలు చేయడం దుర్మార్గమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఆర్య వైశ్యులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తుతం తమ ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకువచ్చిందని, ఒక్కో తప్పిదాన్ని సరిదిద్దుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహంపై వైసీపీ నేతలు విమర్శలు చేయటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఆర్య వయసులు తీవ్రంగా నష్టపోయారని, ఎవరికీ సాయం చేయకూడదనే స్వార్థపూరిత ఆలోచనతోనే జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు దోపిడీలకు, లూటీలకు అలవాటు పడ్డారు కాబట్టే వారికి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాల విలువ తెలియటం లేదని మంత్రి విమర్శించారు. గత 5 ఏళ్లలో జగన్ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని రామానాయుడు ఆరోపించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తుతం తమ ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకువచ్చిందని, ఒక్కో తప్పిదాన్ని సరిదిద్దుతున్నామని తెలిపారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్న ఆయన, ప్రధాని మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి రాజధానిలో నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించుకుంటే వైఎస్ఆర్సీపీ మరి ఈరోజు విమర్శలు చేస్తూ ఉండడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మీరు 19-24 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మీరున్నటువంటి 5 సంవత్సరాల అధికారంలో కక్షలు, కేసులు, వేధింపులతోటి మీ పాలన జరిగింది. మీ కక్షలకి, కేసులకి, వేధింపులకి అత్యంత బలైపోయినటువంటి సామాజిక వర్గాల్లో వైశ్య సామాజిక వర్గం అనే విషయం కూడా ఈరోజు కూడా వయస్సులు ఈ రాష్ట్రంలో మర్చిపోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల మీద, వాళ్ళు చేసేటువంటి వాణిజ్యాల మీద, వాళ్ళు చేసేటువంటి దాతృత్వం మీద, వాళ్ళు చేసేటువంటి ఆస్తులు మరి మీద కూడా ఆ రోజు ఆర్య వయసుని ఏ రకంగా కక్షలు, కేసులు, వేధింపులతో మీ 5 సంవత్సరాల వైసీపీ పాలన జరిగిందో ఈరోజు ఈ రాష్ట్రంలోని వయస్సులు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు వసూళ్లు చేసి ఈవేళ విగ్రహాలు నిర్మాణం చేస్తూ ఉన్నారని. ఈవేళ మీ డిఎన్ఏ గురించి తెలుసు. వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ అంటేనే శాండ్లో దోసుకోవడం, మైన్స్లో దోసుకోవడం, విలువైనటువంటి భూముల్లో దోసుకోవడం, విలువైనటువంటి గనుల్ని కబ్జా చేసుకోవడం. అంటే మీరు 10 రూపాయలు తీసుకోవడమే తప్ప 10 రూపాయలు ఎవరికి సాయం చేయాలనేటువంటి మనస్తత్వం
వైఎస్ఆర్సీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డిఎన్ఏలోనే లేనిటువంటి పరిస్థితి. సొంత మీ చెల్లికి, సొంత మీ తల్లికి న్యాయం చేయలేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. అటువంటి వ్యక్తికి ఇటువంటి మాటలు తప్ప ఇంకే రకమైనటువంటి మాటలు వస్తాయి? రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ 3 పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల హింటర్లాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ 3 పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రాయపట్నం మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. 3 పోర్టులకు సమీపంలోనూ పోర్టు టౌన్షిప్ ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్యపరమైన లావాదేవీలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు పోర్టులకు సమీపంలో పారిశ్రామిక కారిడార్లు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. 2వ దశలో బుడిగెట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీప భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్లు రానున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఏపీ మారుతుందని అన్నారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్లో గేమ్ చేంజర్గా మారాలని సీఎం సూచనలు చేశారు. ప్రస్తుతం యుద్ధ కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని, ఇప్పుడు భారత్లోని ఈస్ట్ కోస్టులో ఉన్న పోర్టులే సురక్షితం అన్న అభిప్రాయం వచ్చిందని, ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేవని, కానీ నేటి రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పథకాలు కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ తమ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ప్రజలను కేవలం ఓటర్లుగా కాకుండా పౌరులుగా చూడాలని, వారికి పార్టీల రంగులు అంటగట్టడం సరికాదని ఆమె హితవు పలికారు. నాయకుల సిద్ధాంతాలు ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని, అప్పుడే సమాజం బాగుంటుందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ను ఒక నిజమైన ప్రజా నాయకుడిగా అభివర్ణించిన ఆమె ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని పథకాలు అందరికీ అందజేసేవాళ్ళు. పార్టీలకు అతీతంగా ఎందుకంటున్నాము అంటే ఈ రోజు రాజకీయాలు అలా లేవు. మొత్తం ఏ పథకం తీసుకున్నా రాజకీయమయమే. ఒక పెన్షన్ కావాలన్నా, లేక కనీసం జాబ్ కార్డ్ ఇంకా మిగిలించుకోవాలన్నా, చిన్న చిన్న పథకాలైనా, బియ్యం పథకమైనా, ఏ పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఏదైనా అందుబాటులో ఉండాలి అంటే అధికార పక్ష పార్టీతో ఉంటే ఆ పథకాలు వస్తాయి. అధికార పార్టీతో లేకపోతే ఆ పథకాలు రావు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ వాళ్లకు పథకాలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను సతాయిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. ముమ్మాటికి ఇది పద్ధతి కాదు. ప్రజలని ప్రజల్లాగా చూడాలి. ప్రజలకు కూడా పార్టీలు అంటగట్టడం చాలా అన్యాయం. ప్రజలు కూడా ఈ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లప్పుడు ఒక పార్టీకి ఓటేసినంత మాత్రాన జీవితాంతం అదే పార్టీలో ఉంటారనో, లేకపోతే ఆ పార్టీ కోసం గొడవలు పెట్టుకున్న గొడవ ఆల్మోస్ట్ పర్సనల్ స్టేజ్ వరకు పోయింది అంటే ఇది చాలా అన్యాయం. ఇది చాలా
దురదృష్టం. ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక మార్పు రావాలి. మీ అందరూ గమనించాల్సింది ఏమిటంటే నాయకులు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువను తగ్గించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. ఐటీ మంత్రి లోకేష్ క్యాబ్జెమినీ సీఈఓ ఐమాన్ ఏజత్తో చర్చలు జరిపి వేలాది ఉద్యోగాల కోసం కృషి చేస్తుంటే మరోవైపు కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటూ వైసీపీ కోర్టులో కేసులు వేస్తోందని విజయ్ కుమార్ ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువను తగ్గించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. వైసీపీ తీరు రాజకీయంలా లేదని, అది అచ్చమైన లీగల్ టెర్రరిజం అని మండిపడ్డారు. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ రాష్ట్రానికి వస్తుంటే అది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిల్లు వేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. 1,00,000కు పైగా ఉద్యోగాల అవకాశాన్ని కాలరాసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఐటీ మంత్రి లోకేష్ క్యాబ్జెమినీ సీఈఓ ఐమాన్ ఏజత్తో చర్చలు జరిపి వేలాది ఉద్యోగాల కోసం కృషి చేస్తుంటే మరోవైపు కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటూ వైసీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని విజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో ఫ్రాంకిల్ టెంపుల్టన్, లూలు, జాకీ వంటి సంస్థలు వైసీపీ వేధింపుల వల్లే రాష్ట్రాన్ని వీడాయని, దీనివల్ల సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని గుర్తు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో పిటిషన్ వేయించడం వెనుక జగన్ కుట్ర ఉందని, అభివృద్ధిని అడ్డుకోవడమే వారి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు క్రమబద్ధంగా నాశనం చేయబోయిన ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడానికి రాత్రింబగళ్ళు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉంటే, మరోవైపు తాను పరిపాలించకపోతే రాష్ట్రాన్ని అసలు ముందుకే సాగనివ్వము అనే వైసీపీ ఒకవైపు రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, గత వారం చివరిలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు టాప్ 5లో ఉండే ఒక కంపెనీ కేప్ జెమినీ అంటారు. ఈ కేప్ జెమినీ యొక్క సీఈఓ ఐమాన్ ఎజత్ అనే కేప్ జెమినీ సీఈఓతో లోకేష్ గారు వైజాగ్లో కన్సల్టేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు ముందు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడి కనీసం 15 నుంచి 20,000 ఉద్యోగాలు ఇవ్వండి, మేము దానికి తగిన సాధన సంపత్తిని మేము సమకూరుస్తాము అని లోకేష్ గారు కన్సల్టేషన్స్ చేస్తున్న అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుంది తెలుసా? ఒక టాప్ 5 కంపెనీ మన రాష్ట్రానికి తీసుకురావడానికి కన్సల్టేషన్స్ చేస్తున్న సమయంలో వాట్ వైసీపీ వాజ్ డూయింగ్ వాజ్ ఆల్రెడీ వచ్చి ఉన్న కంపెనీలకి వ్యతిరేకంగా ఆ కంపెనీలకి ఏ రకమైన ల్యాండ్లు ఇవ్వద్దు, ఏ రకమైన సహాయాలు చేయొద్దు అంటూ హైకోర్టులో పిల్లేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం వేసింది. అంటే గూగుల్ అనే కంపెనీకి మనం ల్యాండ్ ఇచ్చి ఆ కంపెనీ కనుక గూగుల్ కంపెనీ ఇక్కడ వాళ్ళ యొక్క సెంటర్ పెడితే మనకు నష్టం జరుగుతుంది, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది ఇది. గూగుల్ ఇక్కడ కంపెనీ పెడితే వైసీపీకి వచ్చిన ప్రయోజనాలకు భంగం ఏంటో అర్థం కావట్లేదు. సో ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అంటూ వైసీపీ హైకోర్టులో వేసింది. అఫ్కోర్స్ హైకోర్టు జడ్జి గారు ముక్క చీవాట్లు పెట్టారు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి పిల్లి వేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా నోటీసులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. 2019-2024 మధ్య గత ప్రభుత్వ పాలనలో ఈ పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందని ఆయన విమర్శించారు. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటోందని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక తాగునీటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొత్తం 8.69 లక్షల కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించి ఆరోగ్యవంతమైన వికసిత్ భారత్ నిర్మాణమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి వనరులు, నిల్వలు, శుద్ధి వ్యవస్థలు మరియు పైప్లైన్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 96 లక్షల గ్రామీణ కుటుంబాలకు 100% సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడానికి 2019లో ప్రవేశపెట్టినటువంటి జల్ జీవన్ మిషన్, ఆ రోజు 3,60,000 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ని ప్రాజెక్ట్ని దేశంలో అమలుపరచాలి. ప్రతి గ్రామానికి కూడా సురక్షిత ఉండేటటువంటి ప్రతి గృహానికి కూడా సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆగస్టు 15, 2019లో ప్రారంభించడం జరిగింది. అయితే జల్ జీవన్ మిషన్ 2O కింద ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా 8,69,000 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి గృహాలకి సురక్షిత త్రాగునీరు ఇవ్వటము ఒక అంశమైతే, దానికి అవసరమైనటువంటి దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యతని ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఆ నీటిని ఆ గ్రామాల వరకు తెచ్చేటటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వాటర్ ఏదైతే నీటి వనరుల లభ్యతని వారు గుర్తించారో అక్కడి నుంచి గ్రామానికి తెచ్చేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పైప్ లైన్లు కానీ, అదేవిధంగా ఆ గ్రామాలకి సంబంధించి ఆ నీరు తెచ్చినటువంటి నీరు స్టోరేజ్కి కానీ, అలాగే ఆ నీటి శుభ్రతకి అవసరమైనటువంటి ఫిల్టరింగ్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఎక్కడైతే స్టోరేజ్ వాటర్ని తీసుకొచ్చి నీటి వనరుల లభ్యత నుంచి స్టోరేజ్ గ్రామాలకు తీసుకొచ్చేటటువంటి మ్యాపింగ్ జరుగుతుందో అక్కడ నుంచి ప్రతి గ్రామంలో ఉండే గృహానికి నీరు తరలించేటటువంటి పైపులకు సంబంధించి ఒక స్థిరమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అని 8,69,000 కోట్ల రూపాయలను ఈ యొక్క జల్ జీవన్ మిషన్ 2 ద్వారా ఇప్పటికే 3,60,000 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ 1లో తీసుకోవటం జరిగింది కేంద్ర ప్రభుత్వము. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు ఖర్చు తగ్గించే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా భారీ రాయితీపై అందిస్తున్నామని వెల్లడించారు. రైతుల క్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం గన్నవరం గౌడపేటలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు ఎంతో ఊరటనిస్తోందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 విడతలుగా ఒక్కో రైతు ఖాతాలో మొత్తం 20,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన 3వ విడత కింద 6,000 రూపాయలు గన్నవరం నియోజకవర్గం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు ఖర్చు తగ్గించే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా భారీ రాయితీపై అందిస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన కోరారు.
విజయవాడ నగరపాలక సంస్థలో గత 5 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా అన్నదమ్ములలాగా కలిసి పనిచేసి నగర అభివృద్ధికి కృషి చేశామని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, ఇతర కార్పొరేటర్ల సహకారంతో కౌన్సిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని చర్చల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీల ప్రమేయం లేకుండా సుమారు 800 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కులు, రిటైనింగ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి నేతల సహకారం మరువలేనిదని కొనియాడారు. కౌన్సిల్ నిర్వహణలో సంస్కరణలు తెస్తూ గతంలో గంటల తరబడి సాగే క్వశ్చన్ అవర్ను 1 గంటకే పరిమితం చేశామని ఆయన గుర్తు చేశారు. స్టడీ టూర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ నగరపాలన పద్ధతులను పరిశీలించి వాటిని విజయవాడలో అమలు చేసేలా అధికారులకు సూచనలు అందించామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా అభివృద్ధి కొనసాగాలని, ప్రస్తుత కార్పొరేటర్లే మళ్లీ ఎన్ని కావాలని ఆకాంక్షించారు. వేరే పార్టీలు ఉన్నప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లందరం కూడా ఒక అన్నదమ్ములాగా, అక్కజల్లాగా కలిసిమెలిసి ఏదన్నా భేదాభిప్రాయాలు, ఏదన్నా పార్టీ మీద అభిప్రాయాలు ఉంటే అది కేవలం దాన్ని కౌన్సిల్ వరకే పరిమితం చేసి కౌన్సిల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగానే మా 5 సంవత్సరాలు మేము పూర్తి చేసాం. 5 సంవత్సరాల కాలంలో ఎన్నో తీర్మానాలు చేసినప్పటికీ కూడా వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు తీర్మానాలతో పాటు ఈరోజు కూడా అప్పుడున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు కానీ, అప్పుడున్న ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ పార్టీలతో భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క తీర్మానం కూడా కౌన్సిల్కి సంబంధించి ఏమైనా తీర్మానం వచ్చినప్పుడు పార్టీల రహితంగా కూడా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్లో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ బోయి సత్యబాబు శంకుస్థాపన చేశారు. 22 లక్షల వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సత్యబాబు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను కోరారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు సత్యబాబు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 50వ డివిజన్లో గత ఏడాది వర్షాలకు కొండ ప్రాంతాల్లోని రిటైనింగ్ వాల్ ధ్వంసమైంది. కొండరాళ్లు దొర్లిపడి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా ఆ ఇంటి వారు నిరాశ్రులయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రిటైనింగ్ వాల్ ధ్వంసం కావడంతో అప్పటి నుంచి స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 22 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. దీంతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ సత్యబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ రిటైనింగ్ వాల్ని పునర్నిర్మాణం చేయాలని కమిషనర్ గారికి అలాగే కౌన్సిల్లో ఈ విషయమై ప్రతిపాదించగా ఆమోదించడం అలాగే మంజూరు చేయడం జరిగింది. సుమారు 23 లక్షల అంచనాల వ్యయంతో ఈ రిటైనింగ్ వాల్ పని ప్రారంభ కార్యక్రమం ఈరోజు స్థానిక పెద్దలందరి సహకారంతో చేపట్టడం జరిగింది. ఈ కొండ ప్రాంతంలో ఇప్పటివరకు సుమారు 11 రిటైనింగ్ వాళ్ళు, అలాగే 10 చోట్ల సీసీ రోడ్లు, వీటితో పాటుగా మంచినీటి వాటర్ పైప్ లైన్లు, అలాగే వాటర్ ట్యాంకు రిజర్వాయరు నిర్మాణ పనులు, అలాగే మన స్కూలు అభివృద్ధి పనులు, ఇవన్నీ కలిపి సుమారు 10 కోట్ల రూపాయలు విలువ కలిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ 5 ఏళ్ల కాలంలో మరి డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. డివిజన్ యొక్క అభివృద్ధిలో మరి సహకరించినటువంటి అధికారులకి, అలాగే కౌన్సిల్కి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఇంకా పెండింగ్ పనులు కూడా ఉన్నాయి. నిధులు లేకపోవడం వల్ల శాంక్షన్ అయినా కానీ జెండా చెట్టు దగ్గర కమ్యూనిటీ హాల్ కానీ, అలాగే నూకాలం గుడి దగ్గర ఉన్న రిటైనింగ్ వాల్ కానీ, ఇంకా అనేక అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయి ఉన్నాయి. వీటన్నిటినీ త్వరితగతిన పూర్తి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడకి ఇవ్వాల్సినటువంటి 1200 కోట్ల రూపాయలు నిధులు వెంటనే విజయవాడకి విడుదల చేసి నగర అభివృద్ధికి, కొండ ప్రాంతాల అభివృద్ధికి మరి ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని
మేము నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద వీధి విక్రయదారులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారులు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్, పోలీస్ శాఖ, ఇతర శాఖల వారు రాష్ట్ర హైకోర్టు 2025 మార్చి నెలలో ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగానే అందరికీ గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్, హ్యాకర్ జోన్లు ఇచ్చిన తర్వాతే తొలగించాలని డిమాండ్ చేశారు. వెండర్ యాప్ ద్వారా సచివాలయం, మెప్మా సిబ్బంది సర్వే చేశారు. సర్వే ఆధారంగా వీధి విక్రయదారులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి మా సమస్యను విన్నవించుకుంటామని తెలిపారు. ఏదైతే ఉత్తర్వులు 2025 3వ నెలలోని ఒక ఉత్తర్వులు ఇచ్చింది, అందరికీ గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు, అలాగే ఆకర్ జోన్స్ ఇచ్చిన తర్వాతే తొలగించమని క్లుప్తంగా అటు పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, అలాగే మాకు ప్రధానమైన బాధ్యులైన మున్సిపల్ కమిషనర్, టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్ గారైన ఆయన చుట్టూ ఉన్న 60%, అలాగే 100కి 100% ఉన్న కమిటీ, టౌన్ వెండింగ్ కమిటీ ఏదైతే ఉందో 50% అధికార యంత్రాంగం, 10% కార్పొరేటర్లు, అలాగే 40% టౌన్ వెండింగ్ కమిటీ సభ్యుల్లో నిర్ణయాలు చేసి బ్యాంక్ అకౌంట్లు కూడా పొందుపరిచి ఇవ్వమన్నారు. అలాగే పొందుపరచడం జరిగింది. ఆ పొందుపరిచిన ఏదైతే డిజిటల్ అమౌంట్ చేశారో ఆల్రెడీ అన్నిట్లో చోట కట్టారు. కట్టిన చోట రిలీజ్ చేస్తూ ఇస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కట్టడానికి మాకు వస్తుంది అని అంటున్నారు. చట్టం వచ్చి ఈనాటికి 12 సంవత్సరాలు పైబడిపోయింది. కానీ నేటికి అధికారుల్లో చలనం లేదు. ఇటు పోలీసు వారు కానీ, అటు మున్సిపల్ కమిషనర్ వారు కానీ చలనం లేదు. ఈ చలనం అనేది బయటికి రావాలనే ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాయి. గన్నవరం పట్టణంలోని ఆర్సీఎం చర్చి సమీపంలో సోమవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక హార్డ్వేర్ దుకాణంపై అంతస్తులోని గదిలో నివసిస్తున్న బ్యాచిలర్లు స్నానానికి నీళ్లు వేడి చేయడానికి వాటర్ హీటర్ను ఆన్ చేయగా అది పేలి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించి గదిలోని సామాగ్రి పాక్షికంగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు గదిలో ఉన్నవారు అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం పట్టణంలోని ఆర్సీఎం చర్చి సమీపంలో ఉన్న ధనలక్ష్మి హార్డ్వేర్ దుకాణం పై అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ నివసిస్తున్న కొందరు యువకులు స్నానానికి నీళ్లు వేడి చేసేందుకు వాటర్ హీటర్ను ఆన్ చేయగా అది ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గదిలోని సుమారు 1 లక్ష రూపాయల నగదుతో పాటు నిత్యావసర సామాగ్రి పాక్షికంగా దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించిన వెంటనే గదిలో ఉన్నవారు అప్రమత్తమై బయటికి పరుగులు తీయడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా హీటర్ ఓవర్ హీట్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.